పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. जाके मोदी को बोल మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా అందుకే ఫ్రెండ్స్ అందరూ కలిసి కాశ్మీర్ జాగ్రత్త ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టడం దారుణం. మగాళ్ళైతే మా ఆర్మీతో ఫైట్ రండిరా, ఆయుధం లేని వాళ్ళని కాల్చలేదు. భార్యల కళ్ళ మధ్య భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడుకుండానే కొత్త పెళ్లి కూతురున్నదిగా సింధూరు చంపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేనని ప్రాధాన్యపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలద్దు సార్, తగిలి పెట్టేయండి సార్ పాకిస్తాన్ని. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా.
అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ ఊ అన్నారు. చివరి ఊపిరాగే వరకు ఓచపోతే భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వెంటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పూసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నా అనుకుంటారా? మా రాజు మహామోండోడురా. నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టాడు రణం. వంగి దండం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా నరేంద్ర మోదీ. याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद. भारत माता की जय. भारत माता की. सिंधु सिंधु బయట నుంచి ఎవరొచ్చినా పొట్టు పెట్టడం మా సాంప్రదాయం. అది మా ఆడపడుచులు చేసే పని. ఒక మగవాడు పొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఈ దేశపు మగవాడు పొట్టు పెడితే ఎలా